అగ్రకులాలు బీసీలను తొక్కేస్తున్నారు. ముఖ్యంగా రెడ్డిలు పొగరుతో అహంకారంతో అందరినీ తొక్కే ప్రయత్నం చేస్తున్నారు అన్న వ్యాఖ్యలతో పాటు ముఖ్యంగా కుక్కలు, ఈ రెడ్డిలు కుక్కలు అని చెప్పి మొత్తం రెడ్డి సామాజిక వర్గానికి అనడం జరిగింది. అందరినీ కలగలిపి కుక్క అనడం జరిగింది. సో దీన్ని ఉద్దేశించి మీరు ఏం మాట్లాడతారు, ఏం చెప్పదలుచుకున్నారో ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పండి. ఇక్కడ మేడం గారు, ఇప్పుడు ఈ సమాజంలో సృష్టించబడ్డ కులంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పరిగణించబడ్డారు. అవును, ఎస్సీలుగా, ఎస్టీలుగా, బీసీలుగా, ఓసీలుగా విభజించబడ్డారు. అట్లనే ఎవరు ఏ కులంలో జన్మిస్తున్నది ఎవరికి తెలియదు. కానీ ఈ సృష్టించబడ్డ కులంలో రెడ్లుగా పిలువబడే వాళ్ళు అగ్రకులాలుగా పరిగణించబడుతున్నారు. ఈ అగ్రకులాలుగా పరిగణించబడుతున్నటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని అగ్రకులం అనే ఒక ముసుగు దొడిగి వారి మీద అపనిందలేయడం అనేది పరిపాటైపోయింది. సరే, ఏ కులానికైనా ఆత్మాభిమానం ఉంటుంది, ఆత్మగౌరవం ఉంటుంది. ఏ వ్యక్తికైనా ఆత్మాభిమానం ఉంటుంది, ఆత్మగౌరవం ఉంటుంది. కానీ ఏ కులం వ్యక్తి అయినా తన కులం మీద ప్రేమించుకోవడం, అభిమానించుకోవడం తప్పులేదు. కానీ ఎదుటి కులాన్ని దురాభిమానంతో మాట్లాడడం తప్పు. అట్లనే తనకున్నటువంటి వ్యక్తిగత నిర్ణయాన్ని అవతలి కులాలకు అంటగట్టడం కూడా తప్పు. అయితే ఇప్పుడు కొంతమంది ఏంటంటే మేడం, తమ రాజకీయ స్వార్థం కొరకు కులాల కుంపట్లను చిచ్చుపెట్టి అంటే వర్గ వైషమ్యాలు సృష్టించడం అనేది ఒక ప్రధాన లక్ష్యంగా పెట్టుకోరనేది నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీకు తెలుసు, రెడ్లు అనేవాళ్ళు అవునన్నా కాదన్నా అగ్రకులాలుగానే ఉన్నారు. ఒకప్పుడు రెడ్లు కాపులు అనేది, కాపులు బడుగులు కలిసి జీవించేది. తర్వాత వచ్చినటువంటి క్రమంలో వాళ్ళు రెడ్లుగా మారిపోయారు. ఆ రెడ్లుగా మారిపోయినటువంటి క్రమంలో రాజకీయంగా అవునన్నా కాదన్నా అవకాశాలు వాళ్ళకి ఎక్కువ దక్కిన మాట వాస్తవం. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని రెడ్ల జాతిని మొత్తం కించపరచడం అనేది కరెక్ట్ కాదు. రెడ్లు అంటే ఒక దుష్ట శక్తులుగా, రెడ్లు అంటే ఒక సామాజిక ద్రోహులుగా, రెడ్లు అంటే సంఘ విద్రోహులుగా అనేటువంటి చిత్రీకరణ కరెక్ట్ కాదు. అంటే రెడ్లు అంటే బానిసత్వంతో కూడా అందరినీ చూసి దొరల పాలన చేసి అందరు కూడా చేతులు కట్టుకొని నిలబడితే మా ఇంటి గుమ్మం ముందర కూడా రావద్దు, మీరు ఇట్లా తలలు దించుకొని పోవాలి అన్న రెడ్లు కూడా లేరంటారా? మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి. మంచి ప్రశ్న వేశారు శ్రావ్య గారు. ఏ కులంలోనైనా కానీ అధికారం చెలాయించే వ్యక్తులు ఉంటారు, ఆధిపత్యం చెలాయించే వ్యక్తులు ఉంటారు. అది రెడ్లు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలలో కూడా ఉంటారు. అది ఒక రెడ్లకే పరిమితం చేయడం తప్పు, రెడ్లనే కారణం చేయడం తప్పు. ఎందుకంటే రెడ్లు సమాజ హితం కొరకు పనిచేసినటువంటి వ్యక్తులు. రెడ్లు అనే వాళ్ళు మీరు చూడండి, ఆనాడు స్వాతంత్ర పోరాటంలో ముందున్నది రెడ్లు, తర్వాత సామాజిక పోరాటాలలో కలిసి చేసింది రెడ్లు, తర్వాత మీరు సాయుధ పోరాటంలో ముందుండి పోరాటం చేసింది రెడ్లు. అదేవిధంగా అనేకమైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ అటువంటి ఈ ప్రజలకు సంబంధించినటువంటి బాధలు కానీ తర్వాత వారి ఇబ్బందులను కానీ కలిగినప్పుడు ఆత్మబంధువులుగా ఉన్నది రెడ్లు. ఈ కులాలకు కూడా ఆత్మబంధువులుగా ఉన్నది రెడ్లు. కానీ ఇటువంటి రెడ్లను ఒక ఏదంటే రాజకీయ ఆకాంక్షతోటి అధికారం అనేటువంటి ఆధిపత్యం కొరకు కొంతమంది వ్యక్తులు, అంటే నేనేమంటున్నానంటే వాళ్ళను కూడా సంఘ విద్రోహ శక్తులుగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవరైనా కానీ చట్టానికి వ్యతిరేకంగా సామాజిక స్పృహకు దెబ్బతీసే విధంగా ఉంటే వాళ్ళను సంఘ విద్రోహ శక్తులే అంటారు. ఎందుకంటే కులాల మధ్య గాని, ప్రాంతాల మధ్య గాని, వర్గాల మధ్య గాని ఏదైనా అంతరంగాలు పెంచడానికి వీల్లేదు. అట్లా మన రాజ్యాంగం కూడా ఒప్పుకోదు, అట్లా మన చట్టం కూడా ఒప్పుకోదు. కానీ నేడు అందుకు భిన్నంగా ఇప్పుడు నడుస్తున్నటువంటి క్రమం మనం చూస్తున్నాం. అదే మాకు బాధ కలిగిస్తుంది. నేను చాలా సమయంగా ఉన్నా మేడం, నన్ను కూడా అనేక మంది ఏంది
రవీందర్ రెడ్డి నువ్వు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెట్టినావు, ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడి సాధించినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద ఒక తప్పుడుగా మాట్లాడుతూ ఈ విధంగా కుట్రపూరితంగా మాట్లాడుతున్నారు, ఎందుకు నువ్వు ఏం తప్పుడు చేయకుంటుంటున్నావు అని అడుగుతున్నాను నన్ను. అయితే నేను కూడా ఏం చెప్తున్నట్టు ఈ సందర్భంగా నేను రెడ్లకు కూడా నేను సంయమనం పాటించమని చెప్పిన నేను. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు గురించి మనం నోరు పారేసుకోవడం కానీ వారిని మనం ఇంకొక విధంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. మనం సంయమనంతో ప్రజాస్వామ్యబద్ధంగా మన హక్కులను కాపాడుకుంటూ ఈ సమాజం ముందు చర్చ పెడదాం, బహిరంగంగా చర్చ పెడదాం. అంటే సపోజ్ ఇట్లా మీ ఛానళ్ళ ద్వారా కానీ, తర్వాత వేదికల ద్వారా కానీ, సభల ద్వారా కానీ, సమావేశాల ద్వారా కానీ రెడ్లు ఏ విధంగా కుక్కలయ్యారు, రెడ్లు ఏ విధంగా సంఘ విద్రోహులయ్యారు, తర్వాత రెడ్లు ఏ విధంగా నీకు కంటకులయ్యారు అనేది చర్చ పెడదాం. ఒక సహేతుకమైనటువంటి కారణం లేకుండా ఒక జాతిని ఉద్దేశించి వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతీయడం, ఆత్మాభిమానం మీద దెబ్బ తీయడం అనేది ఇది కరెక్ట్ కాదు.